హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ ట్రెండ్. ఇవాళ మన వీడియో ఏంటంటే సీజనల్గా దొరికేటువంటి వాటి కోసం. ఈ సమ్మర్లో ఏంటంటే చింత చిగురు విరివిగా వస్తుంది. అప్పుడప్పుడు కురిసే వర్షాలకి లైట్గా జల్లులు పడతాయి కదా, అప్పుడు చింత చిగురు వస్తుంది అనమాట. చింత చిగురు అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ చింత చిగురిని మనం స్టోర్ ఎలా చేసుకోవాలి, ఈ సీజనల్కే కాకుండా మనం అన్ సీజన్లో కూడా తినాలని మన ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలంటే దాంట్లో ఒక 2 స్పూన్స్ ఉప్పు, 1.5 స్పూన్ పసుపు ఇలా వేస్తే అది స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఆ రెండు వేసి ఇలా మెత్తగా కలుపుతూ ఉండాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు ఫస్ట్ దానికి పుల్లలు అవన్నీ ఏరుకుంటాం కదా, ఎలాగో మనకు తెలిసిందే. ఇలా దాన్ని గట్టిగా నలిపేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది అనమాట మనం నలిపినప్పుడు. ఎందుకంటే ఉప్పు వేస్తాం కదా అందుకనేసి. మీకు కొంచెం ఉప్పు సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడు స్టోరేజ్కి వేసుకుంటాం కదా, మళ్ళీ వంటలో కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. పప్పులో పెట్టినప్పుడు కానీ లేదా ఫ్రై చేసినప్పుడు కానీ అలాగనమాట. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే జిప్లాక్ కవర్స్లో కానీ పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి చూస్తూ ఉండండి మీరు ఎలా ఉందో. బాగా నలపటం వల్ల మెత్తగా అయిపోయింది, వాటర్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కవర్లో తీసుకోవచ్చు, కంటైనర్లో తీసుకోవచ్చు, లేదంటే కొంచెం దీన్ని ఆరబెట్టుకొని కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత కూడా కంటైనర్లో తీసుకోవచ్చు. నేనేంటంటే నాకు ఇలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇలా ఉండడం వల్ల, అందుకని నేను ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు చింత చిగురు పప్పు తినాలి అనిపిస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చు. సీజనల్గా దొరికే వాటిని ఇలా స్టోర్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట చింత చిగురు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.